నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా యేసయ్యా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా యేసయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా 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 బలమంతా నీవేనయా. యేసయ్యా, అవునయ్యా తండ్రి, దేవా నీ వైపే నేను చూస్తున్నాను, నీవే ఆధారం, నీవే నా కొండ, అలలు లేచిన తుఫాను లేదురైనా దేవా, ఎటువంటి పరిస్థితి అయినా నాకు చాలిన దేవుడు మీరే అయ్యా, నీవే 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 నా దేవుడు అయ్యా. యేసయ్యా మీకు స్తోత్రం. నాకు బలము లేనప్పుడు నాకు బలము దయచేవాడు నీవే. హృదయపూర్వకంగా సంఘములో ఉన్న ప్రతి వారు కూడా దేవుని స్తుతిస్తామండి. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మోకరించగలిగిన వారందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరిద్దామండి. యేసయ్యానికి స్తోత్రం. నా బలము నీవే, నా కొండ నీవే, నా ఆధారము నీవే, దేవానికి స్తోత్రం. పరిశుద్ధుడ దేవానికి స్తోత్రం. యేసు యేసు నీకే స్తోత్రమయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబాత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబాత్ నీవే, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా యేసయ్యా, బలమంతా నీవేనయా, నా 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 బలమంతా నీవేనయా.
బిగ్గరగా స్వరమెత్తి జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, ఓ బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. Surrender unto you, Lord Jesus. You are our strength. మన ధ్యానాంశము ద లార్డ్ ఈస్ వర్కింగ్. ప్రభు పని చేయుచున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మార్క్ చాప్టర్ 16:20, and they went out and preached everywhere, the Lord working with them and confirming the word through the accompanying signs. Amen. దేవుని బిడ్డలమైనటువంటి మనము ద లార్డ్ ఈస్ వర్కింగ్, ప్రభు పని చేయుచున్నాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా ఈ మాట ఒకసారి చెప్దాం. ప్రభు పని చేయుచున్నాడు. ద లార్డ్ ఈస్ వర్కింగ్. చాలా మంది దేవుడు పని చేస్తున్నాడు అనే విషయం ఎరుగని వారిగా ఉన్నారు. దేవుడు నీ కోసమే, దేవుడు నా కొరకే, దేవుడు మనందరి కొరకు ఆయన పనిచేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎవరైతే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారి కొరకు దేవుడు పనిచేసే దేవుడుగా ఉన్నాడు. పీపుల్ ఆఫ్ ప్రేయర్. ది లార్డ్ ఈస్ వర్కింగ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ప్రేయర్. ఎవరైతే ప్రార్థించుచున్నటువంటి వారిగా ఉన్నారో వాళ్ళ కోసం దేవుడు పనిచేస్తాడు. మార్కు రాసిన సువార్త 16:20లో ఇందాకే మనం చదివాం. ప్రభు వారికి ఏ విధంగా ఉన్నాడంటే వారికి సహకారుడుగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఈమె కనాను స్త్రీ. ఆమె పేరు బైబిల్లో లేదు. ఆమె కనాను స్త్రీ. ఈ కనాను స్త్రీ అనే ఈమె యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన ఆమెకి ఏం ప్రాబ్లం ఉంది? ఆమె కుమార్తెకు దయ్యము పట్టి బహు బాధపడుతున్నటువంటి సమయంలో ఆ బాధ చూడలేక ఈమె అన్యురాలైన యేసు ప్రభు దగ్గరికి ఆమె వచ్చింది. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆమె వచ్చి, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఆమె కేకలు, ఆమె చాలా సున్నితంగా సౌమ్యంగా మాట్లాడలే. ఆమె ఎలా మాట్లాడుతుందంటే కేకలే వేస్తా ఉంది. ఆకలి అయినోడికి, ఆకలి అంటే కడుపు నిండా తిన్నవాడికి తేడా ఉంటుంది. అవసరంలో ఉన్న వాళ్ళకి, ఏ అవసరం లేని వాళ్ళకి తేడా ఉంటుంది. మన ప్రార్థనే మనకి ఎక్కువ అవసరం ఉందని చెప్పుద్ది. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ కనాను స్త్రీ, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈమె కేకలు వేస్తుందో ఆ కేకలను యేసు ప్రభు వారు విన్నారు. కానీ ఆయన ఆమెతో ఒక మాట ఆయన చెప్పట్లేదు. ఆయన వింటున్నాడు ఆమె కేకలు, కానీ he was not responding to that woman. He was listening to the cry
and a shout of that woman, but he was not responding. అయితే మరి ఎక్కువగా కేకలు వేస్తున్నామే. ఈ లోపల శిష్యులకి ఎలా అయినా శిష్యులు కదా, వాళ్ళకి కాస్త తొందర ఎక్కువ. ఏమన్నారంటే, బోధకుడా, ఈ స్త్రీ మనం తొందర పెట్టకుండానట్లు ఈమెను పంపించి వేయమనని అన్నారు. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని నేను మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనని అన్నప్పుడు ఆ స్త్రీ మరి ఎక్కువగా కేకలు వేస్తుంది. ఇంతలో యేసుక్రీస్తు ప్రభువారు పిల్లలు రొట్టెలు తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు కదమ్మా అని అన్నప్పుడు, అయ్యా, యజమాని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు కూడా తింటాయి కదా అన్నప్పుడు ఆమె విశ్వాసాన్ని యేసయ్య మెచ్చుకున్నాడు. మెచ్చుకునేమన్నాడంటే ఆమె కొరకు పని చేయటం ప్రారంభించాడు. ఆయన విన్నాడు, ఆయన ఇప్పుడు పని చేస్తున్నాడు. ఏమని పని చేస్తున్నాడంటే మాట్లాడుతున్నాడు. అందుకు యేసు మత్తయి 15:28 అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాకని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఆమె యేసుక్రీస్తు ప్రభు దగ్గర మొరపెట్టింది, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము. ఈ మాట దేవునికి చాలా ప్రియమైనది. దావీదు కుమారుడా అని ఎవరైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన యేసు ప్రభు వారికి ఇష్టమైంది. నీ విశ్వాసం గొప్పది. ఎవరి కోసం దేవుడు పనిచేస్తున్నాడు? ప్రార్థన చేసే వాళ్ళ కోసం దేవుడు పనిచేస్తున్నాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, మీరు ప్రార్థించే అలవాటు మీకుందా? మీరు ప్రార్థన చేసేవాళ్ళ అయితే దేవుడు మీ కొరకు పనిచేస్తున్నాడు. బైబిల్ గ్రంథములో తీమై కుమారుడైన బర్తిమై అనే గుడ్డి భిక్షకుడు ఎరుకో పట్టణంలో బట్ట పరుచుకుని త్రోవ పక్కనే కూర్చుని గుడ్డివాడు అడుక్కుంటున్నటువంటి వ్యక్తి ఇలా అడుక్కుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దారిలోనే వెళుతున్నప్పుడు మళ్ళీ ఇతను కూడా ఏమన్నాడంటే, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని కేకలేస్తున్నాడు. మళ్ళీ శిష్యులు, ఊరుకుండయ్యా, ఇందాకేమో బోధకుడితో చెప్పారు, ఇప్పుడేమో ఊరుకో, గుడ్డోళ్ళు కూడా ఇలా కేకలేస్తే ఎట్లయ్యా? పెద్ద పెద్ద వాళ్ళకే చాని దొరకట్లేదు ఇక్కడ, నువ్వు గుడ్డోడివి, పైపెచ్చు కేకలు ఎక్కువ వేస్తున్నావు అంటే మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇఫ్ ఐ లూజ్ ద ఆపర్చునిటీ, నేను అవకాశాన్ని కోల్పోతే, ఇఫ్ ఐ లూజ్ ద ఆపర్చునిటీ ఐ విల్ నాట్ గెట్ ఇట్ బ్యాక్. మళ్ళీ యేసు ఈ దారిలో వస్తాడో రాను మనకు తెలీదు. ఈ అవకాశం పోతే మళ్ళీ దొరకదని కేకలు వేసిన దానికంటే ఎక్కువగా కేకలేస్తున్నాడు. ఈ కేకల్లో ఏముందంటే ప్రార్థన ఉంది. ఈ కేకల్లో ఏం కనిపిస్తుంది? మనకి ప్రార్థన కనిపిస్తుంది. ఈ ప్రార్థనను మనం చూస్తే ఏం ప్రార్థన అంటే, నన్ను కరుణించు, నన్ను కరుణించు, నన్ను కరుణించు అనే ప్రార్థన. దేవుని బిడ్డలారా, కేకలు వేస్తా ఉంటే యేసయ్య అన్నాడు, అతను పిలవండి అని చెప్పి పిలిచి ఆయన చేసిన పని ఏంటంటే, అందుకు యేసు, నువ్వు వెళ్ళము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి, వెంటనే వెంటనే ప్రార్థన చేసిన వెంటనే దేవుడు పనిచేయటం ప్రారంభించాడు. ఆ గుడ్డి వాడికి చూపునిచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఈరోజు మనకి యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. యుక్తంగా, మంచిగా, చక్కగా ఎలా ప్రార్థన చేయాలో, దేవునికి నచ్చేటట్టుగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అయితే మనకి సరి అయిన ప్రార్థన నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. రోమా 8:26 అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయించున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆత్మదేవుడు మనలోకి వచ్చి, ఆ ఆత్మదేవుడు ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో, అంటే మనం కనీసం చెప్పలేనటువంటి ఆ మూలుగులతో ఆ ఆత్మదేవుడు వచ్చి మన పక్షంగా మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మదేవుడు మన కొరకు ప్రార్థన చేస్తాడు. మనలో ఉండి మన ప్రార్థన చేపిస్తూ ఉంటాడు.
మనలో ఉండి మనకు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థన చేసేటట్టుగా కృపగల దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ అనుభవం చాలా గొప్ప అనుభవం. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము చక్కగా ప్రార్థన చేయగలుగుతాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే సంఘమంతా పేతురు చెరసాల్లో ఉన్నాడు. దానికంటే ముందు యాకోబును, శిష్యుడు అపోస్తలుడు అయిన యాకోబును ఏం చేశారంటే ఖడ్గంతో చంపేశారు. ఎప్పుడైతే ఖడ్గంతో చంపేశారో అప్పుడు ఏం జరిగిందంటే అతను ఖడ్గంతో చంపబడినప్పుడు సంఘములో అలజడి రేకెత్తించబడింది. నాయకుడు ఏమయ్యాడు? చనిపోయాడు. యాకోబు చనిపోయాడు. ఈ లోపులో మరొక గొప్ప నాయకుడు ఎవరో తెలుసా? సంఘంలో పెంతెకోస్తు దినాన ప్రసంగం చేసింది ఎవరు? పేతురు. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ప్రసంగం చేసిన వాడు పేతురు. ప్రసంగం చేసినటువంటి పేతురు, ప్రభువు సేవ చేస్తున్న పేతురు, సంఘములో చాలా బలంగా వాడబడుతున్నటువంటి పేతురు, ఆత్మచేత నడిపింపబడుతున్న పేతురు సడన్ గా తీసుకెళ్లి అతను ఎక్కడ వేశారంటే జైల్లో వేశారు. యూజువల్ గా సంఘానికి ఏం డౌట్ వచ్చిందంటే యాకోబుని చంపేసినట్టే పేతును కూడా చంపేస్తే మా కోసం ధైర్యంగా నిలబడి వాక్యం చెప్పేది ఎవరు? మమ్మల్ని ఆత్మీయంగా నడిపించేది ఎవరు? ఆత్మీయంగా మా జీవితాన్ని సరైనటువంటి దిశలో నడిపించగలిగినటువంటి నాయకుడు ఎవరు అనే ఆందోళనతో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయలేము. రోమా ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడలేం. ఇప్పుడు మనం చేయగలిగింది ఒకటే ఉంది. ఏం చేయగలం? మనం దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి ఒక గదిలోకి వచ్చి మనందరం కూడా ఏం చేద్దాం అంటే కంటిన్యూస్గా ప్రార్థన చేద్దాం అని వాళ్ళు అత్యాసక్తితో ఆగకుండా ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం? ప్రార్థన చేసే వారి పక్షంగా దేవుడు పనిచేస్తాడని చెప్పా కదా. అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చూస్తే ఇట్లు ఆలోచించుకొని అతను మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము విని గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరుగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. కానీ అందరూ నువ్వు పిచ్చిదానివి, పేతురు రావటం ఏంటమ్మా, ఇది రోమా జైలు, మామూలు జైలు కాదు. మరి ప్రార్థన చేసేది ఎందుకు? బయటికి రావటానికే కదా. అవును, మనం ప్రార్థన చేసినా దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటే ఏమో చేస్తాడో లేదో అని మనం ఆలోచనలో పడుతూ ఉంటాం. ప్రార్థన చేస్తే దేవుడు పని చేస్తాడు. హల్లెలూయా అని చెప్పండి. ఈ ప్రార్థన కూడా ఎలా చేయాలంటే చెరసాల్లో ఎవరుంటారు? భక్తుడైన పేతురున్నాడు. చెరసాల్లో భక్తుడైన పేతురున్నాడు. అలాగే మీకు ఒక మాట చెబుతా. చెరసాల్లో ఈరోజు బందీలుగా అపవాది చెరసాల్లో చాలా మంది చిక్కుకుని ఉన్నారు. మనం ప్రార్థన చేసేటప్పుడు స్వార్థపూరితమైన ప్రార్థనలు చేయకూడదు. ప్రార్థనలో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రేయర్ ఏంటో తెలుసా? దేవుని నామం మహిమపరచబడాలి, ఆయన రాజ్యం విస్తరించాలి, ఆయన పనులు గంభీరంగా జరగాలి, ఆరాధనలు ఆశీర్వాదకరంగా జరగాలి, సువార్త పరిచర్య దివ్యంగా జరగాలి, సంఘ స్థాపన జరగాలి, యేసయ్య రాజ్యం రావాలి అని ప్రార్థన చేయాలి. నన్ను దీవించు ప్రభువా, నా పిల్లల్ని దీవించు నాయన, వాళ్ళకి కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఎగ్జామ్స్ వస్తున్నాయి, తండ్రి సాయం చేయి నాయన అని ప్రార్థన చేయటం తప్పు కాదు. ఆ ప్రార్థన మాత్రమే చేసి నువ్వు ఆమేనంటే అక్కడ వరకు చేసి మాత్రమే సైలెంట్గా ఉండకూడదు. ఏం చేయాలంటే యేసయ్య నీ రాజ్యం విస్తరించాలని ప్రార్థన చేయాలి. ఫస్ట్ ఈ ప్రార్థన చేసి నిన్ను గురించి కానీ పిల్లల్ని గురించి కానీ నువ్వు మర్చిపోయినా కానీ ఏం పర్లేదు, అన్ని ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? అందరి కోసం, ప్రజలందరి కోసం ప్రార్థన చేయాలి. విశేష రీతిగా ఇక్కడ దైవజనుని కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. తర్వాత ఈరోజు మనం ఎవరైనా చిక్కుల్లో పాప బంధకాల్లో మగ్గిపోతూ ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. స్వార్థపూరితమైన ప్రార్థనలు మానివేద్దాం, ఆత్మీయమైన ప్రార్థనలు చేద్దాం. ఆ ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం మీద ఆనుకుందాం. యేసయ్య
పని చేయును గాక. ఆయన ప్రార్థన చేసే వాళ్ళ కోసం ఆయన పని చేస్తాడు. ది లార్డ్ ఈజ్ వర్కింగ్, ది లార్డ్ ఈజ్ వర్కింగ్. ప్రభు పని చేయుచున్నాడు. ఆమేన్. ఎవరి కోసం పని చేస్తాడు? ప్రార్థన చేసేవారి కోసం. లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకై. లెక్కించలేని స్తోత్రములు యేసయ్యా, నీవు చేసిన ఉపకారములకై. అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటే అత్యధికముగా చేయు శక్తిమంతుడా. అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటే చేయు శక్తిమంతుడా. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడా. ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడా. అసాధ్యమైనదేది నీకు లేనే లేదయ్యా, లేనే లేదయ్యా. అసాధ్యమైనది ఏది లేదు ఆయనకి. మనం ప్రార్థన చేద్దాం. లెక్కించలేని స్తోత్రం లేకేనైనా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే, అడిగే వాటికంటే, నీవీవెన్ ఇమాజిన్ చేసిన దానికంటే కూడా ఉన్నతమైన స్థాయిలో నిన్ను పెట్టడానికి, నిన్ను ఉంచటానికి, నిన్ను తీసుకుని వెళ్ళటానికి ఆయన శక్తిమంతుడు, ఆయన బలాఢ్యుడు, ఆయన గొప్ప దేవుడు. 1 యోహాను 5:14 మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొన్నవి మనకు కలిగినవని ఎరుగుదము. మనం ఏదైతే అడుగుతున్నామో అది దేవుడు మనకిచ్చాడని మనం నమ్మాలి. మనం ప్రార్థన చేసేటప్పుడే మనకు తెలుసు మనం ఏది అడిగినా దేవుడు ఇస్తాడని. ఇంక మనకి టెన్షన్ ఎందుకు? మనం ప్రార్థన చేసేదానికి ముందే మనకు తెలుసు మనం ఏం అడిగినా దేవుడు ఇస్తాడని. ఎందుకని? మనం అది ఎరిగి మనం వేడుకునినవి మనకు కలిగినవని ఎరుగుదము. మనం ఏదైతే వేడుకుంటున్నామో అది దేవుడు మనకిచ్చాడని మనం నమ్మాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, నౌ దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ ఇన్ హిమ్, దట్ ఇఫ్ వి ఆస్క్ ఎనీథింగ్ అకార్డింగ్ టు హిస్ విల్, హి విల్ హియర్ us. ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఆయన చిత్త ప్రకారంగా మనం ఏమి అడిగినా ఆయన మన మనవి ఆలకించే దేవుడు. మనం అందరం కూడా దేవుడు మంచి దేవుని కలిగి ఉన్నాం, గొప్ప దేవుని కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనాను స్త్రీ కోసం యేసయ్య పనిచేశాడా? చేశాడు. ఆమె కుమార్తెలోని దయ్యాన్ని వెలగొచ్చాడు. ఇక రెండవది, బర్తిమై కోసం యేసయ్య పనిచేశాడా? అతని గుడ్డి నేత్రాలు తెరవబడేటట్టుగా చేశాడు. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు. మూడవది, రోమా చెరసాల్లో ఉంచబడినటువంటి పేతురు బయటకు రావడం అనేది సాధ్యమా? కాదు. జీవము గల దేవుడు ఏం చేశాడంటే సుసాధ్యపరిచాడు. గనుక ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు మన మనవి దేవుడు విన్నాడని ఎరిగినట్లయితే మనం అడిగినవన్నీ కూడా దేవుడు మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానాను స్త్రీ ప్రార్థన తన కుటుంబానికి ఉపయోగకరంగా మారింది. తన కుమార్తెలో ఉన్న దెయ్యం పోయింది. ఈ రోజు నీ ప్రార్థన, ఒకవేళ ఏ దెయ్యమైనా మోడ్రన్ దెయ్యం బట్టి ఉంటే పిల్లలకి, ఆ దెయ్యం యేసునామములో పోవును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రెండవ విషయం, గుడ్డితనం కలిగే దెయ్యం పట్టిందనుకో, ఆ దెయ్యం యేసునామములో పోవును గాక. అలాగే బంధకాలు అనేటటువంటి దాంట్లో చిక్కుకుంటే మన ప్రార్థన ద్వారా, సంఘ ప్రార్థన ద్వారా పేతురుకు మేలైంది, సంఘానికి కూడా మేలైంది. కాబట్టి అందుకని ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయాలి. ఎవరి సహాయంతో ప్రార్థన చేయాలి? పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయాలి. ప్రభు మీ కొరకు పని చేయాలని మీరు ఎంతమంది కోరుకుంటున్నారో, స్వస్థత కార్యం చేయాలని కోరుతున్నారా? అద్భుతమైన కార్యం చేయాలని కోరుతున్నారా? ఆర్థిక పరిస్థితులను మార్చాలని కోరుతున్నారా? అయితే ఓ పని చేయండి. మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రార్థనను వినే దేవుడికి మనం ప్రార్థన చేయటం ప్రారంభించాలి. ప్రార్థన వినే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఎవరి కొరకు యేసయ్య పని చేస్తాడంటే ప్రార్థించే వారి కోసం పనిచేస్తాడు.
కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు, మన కుటుంబాలకు తన సహాయాన్ని అనుగ్రహించాలని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో మోకరించడానికి ప్రయత్నం చేయండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువానికి వందనాలు, గొప్ప దేవానికి స్తోత్రం, యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరెవరు నైనా ఏ కష్టాల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, కనాను స్త్రీ ప్రార్థన విన్నవాడా, భర్తమై ప్రార్థన విన్నవాడా, సంఘ ప్రార్థన విన్నవాడా, మా ప్రార్థన మీరు వినే దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నా. నీ కృప మాకు దయచేయండి. మీ ఆత్మ కార్యం మా జీవితంలో జరిగించండి. అద్భుతమైన కార్యాలు మా జీవితంలో చేయండి ప్రభువా, సహాయం చేయండి. ఈ రోజునైనా ఆన్లైన్లో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీ నామములో దీవించండి. మీరు అద్భుతం చేసే వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నటువంటి ఆ కనాను స్త్రీ వలె ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. భర్తమై స్వస్థత పొందే వరకు చేస్తున్న ప్రార్థన వలె మీరు ఆగే వరకు, మీరు ముట్టే వరకు అతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అలాగూ ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. పేతురు బయటకు వచ్చే వరకు వారు ప్రార్థన చేశారు. అలా మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవానికి సహాయం మాకు దయచేయి. నీ కనికరం మాకు చూపించు. మీ సహాయం మాకు దయచేయి నాయనా. యేసు నామములో సువార్త విరివిగా వ్యాప్తి చెందును గాక. దైవ రాజ్య విస్తరణ జరుగును గాక. విశ్వాసులు ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానముతో నింపబడి ఆత్మ నడిపింపుతో ప్రార్థన చేయుదురుగాక. ప్రభువా, నీ అద్భుతమైన కార్యాలు చేయండి. గొప్ప కార్యాలు జరిగించండి. నీ గొప్ప కృప చూపించండి. బలహీనులను బలపరచండి. అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి సహోదరి సహోదరుణ్ణి మీరు ముట్టండి. దుఃఖములో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. అపవాది చేత పీడించబడుతున్నటువంటి వారు యేసు నామములో విడుదల పొందుదురు గాక. నైనా ప్రతి బిడ్డకు గొప్ప సమాధానము కలుగ చేయండి. ఈ సంవత్సరములో అనేక మంది రక్షణ పొందుదురు గాక. అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి స్వస్థత శీఘ్రంగా లభించును గాక. వృద్ధాప్యములో ఉన్న వారికి స్వస్థత కలుగును గాక. దుఃఖములో ఉన్న వారికి ఆదరణ కలుగును గాక. యేసు నామములో ఆన్లైన్ ద్వారా ప్రజలు నీ వాక్యాన్ని నిరంతరం వింటుండగా వారి జీవితాలు గొప్ప వెలుగు వచ్చును గాక. ప్రతి కుటుంబానికి క్షేమము దయచేయండి. ప్రతి కుటుంబములో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా, అనురాగముతో, నీ కృపతో, సమృద్ధితో నింపండి ప్రభువా. పిల్లలు చదువుకొనుచుండగా వారికి జ్ఞానము దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు యేసుక్రీస్తు నామములో పరిపూర్ణంగా దూరం అవునుగాక. ఆర్థిక ఇబ్బందులు దూరం అవునుగాక. ప్రతి కుటుంబానికి సమాధానం కలుగునుగాక. ఎవరు వ్యాపారములు ఉన్నారో వారి వ్యాపారం సజావుగా సాగునుగాక. ఉద్యోగం లేక యవన బిడ్డలు అనేక మంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఉద్యోగములు దయచేయండి. గృహాలు లేని వారు కిరాయి కట్టలేక ఎన్నో బాధలు పడుతున్నారు. వారికి సహాయం చేయండి. గృహాలు దయచేయండి. వాహనాలు లేక ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వెళ్ళలేని పరిస్థితి నైనా అలాంటి వారికి వాహనాలు దయచేయండి ప్రభువా. వివాహ సంబంధాలు చక్కగా కుదరడానికి, వివాహాలు జరగడానికి సహాయం చేయండి నైనా. వివాహమై చాలా కాలమైనప్పటికి కూడా సంతానము లేకుండా పీడించబడుతూ బాధపడుతూ ఎంతో వేదనకు గురవుతున్న బిడ్డలకు యేసు నామములో హన్నా గర్భము తెరిచిన వాడా, రాహేలు గర్భము తెరిచినవాడా, లేయా గర్భము తెరిచినవాడా, ఎలిజబెత్ గర్భము తెరిచినవాడా, యేసు నామములో నాయనని బిడ్డల గర్భము తెరిచి అద్భుతం చేయండి. కోర్టు కేసెస్ను నలిగిపోతున్నటువంటి బిడ్డలకు సమాధానం యేసు నామములో కలుగును గాక. స్థానిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరినీ, వారి కుటుంబాలను మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. నెట్వర్కింగ్ చర్చెస్లో ఉన్నటువంటి ప్రతి వారిని, బ్రాంచ్ చర్చెస్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి ప్రతి వారిని మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రతి కుటుంబం దీవించబడును గాక. కిడ్స్ చర్చ్లో నైనా మినిస్ట్రీ అద్భుతంగా జరుగును గాక. తెలుగు రాష్ట్రాల మీద నీ వెలుగును ప్రకాశింప చేయండి. యేసునికి స్తోత్రం చెల్లిస్తున్నాం నైనా. జరుగుతున్నటువంటి ఆరాధనలన్నీ మీ చేతిలో పెడుతున్నాం. ప్రపంచ దేశాలను మీ చేతిలో పెడుతున్నాం అయ్యా. భారతదేశాన్ని మీ చేతిలో పెడుతున్నాము తండ్రి. భారతదేశం మీద నీ వెలుగును ప్రకాశింప చేయండి ప్రభువా. ఈ దేశాన్ని కాపాడండి. ఆర్థికంగా
నాయన అన్ని విధాలుగా ఈ దేశాన్ని కాపాడండి, తెగుళ్ళ నుంచి కాపాడండి, యెరూషలేమును కాపాడండి, ఇశ్రాయేలును కాపాడండి. యేసు ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మా కుటుంబాలను యేసు నామములో వర్ధిల్లును గాక, వర్ధిల్లును గాక, శీఘ్ర తొలగిపోవును గాక. ఈ రోజు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప ఉజ్జీవం, గొప్ప ఆనందం కలుగుటకు సహాయం చేయండి. ఆదివారం జరిగే 4 ఆరాధనలో ప్రతి ఆరాధనలో ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు మాట్లాడండి, మీ స్వరాన్ని వినిపింప చేయండి. దేవా నీ కార్యము జరిగించండి. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్యను దీవించండి. ప్రార్థన పోరాటములో అనేక మంది పాలు పొందడానికి సహాయం చేయండి. వాక్యం విని బలపరచబడానికి సహాయం చేయండి. వాక్యములో నైనా స్థిరపరచబడానికి సహాయం చేయండి. యవనస్తుల మధ్యలో గొప్ప ఉజ్జీవం రేకెత్తించబడును గాక. యవనస్తుల జీవితాలు మార్పు చెందును గాక. యేసయ్య ఈరోజు ఏ బాధతో, ఏ వేదంతో ఉన్నారో, ఏ అనారోగ్యంతో ఉన్న వారందరికీ స్వస్థత యేసు నామములో కలుగును గాక. JGM సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా దీవించండి. పరిచర్య చేస్తున్న వారిని, ప్రార్థన చేస్తున్న వారిని నైనా ఈ పరిచర్య కొరకు ఆహర్నిశలు నీ సన్నిధిలో గోజాడుతూ విజ్ఞాపన చేస్తున్న ప్రతి బిడ్డను నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చెరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్.